మరిక నాలుగవ రాశి తీసుకున్నట్టయితే మనకు కర్కాటక రాశి వస్తుంది. కర్కాటక రాశి వారికి ముందుగా రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి ఎవరైనా కూడా వారికి తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కర్కాటక రాశి వారికి ఎవరైతే ఉన్నారో రావాల్సినటువంటి ధనం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా వీరికి సినీ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వీరికి ఒక పెద్ద గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక పెద్ద ముసలి వ్యక్తులతో ఏజ్ బార్ అయ్యేటువంటి వారితో స్త్రీలకైనా పురుషులకైనా ఒక చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అదేవిధంగా ఎవరైతే కర్కాటక రాశి వారు ఉంటారో వారికి మరి 2022 ఆగస్టు నుండి 2024 ఆగస్టు లోపు గాల్ బ్లాడర్ కావచ్చును, బ్లడ్ రిలేటెడ్ కావచ్చును, లివర్ రిలేటెడ్ కావచ్చును, స్టమక్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ అయితే జరిగినటువంటి దాఖలాలు ఉంటవి. ఏదో ఒక ఆపరేషన్ అన్న జరిగి ఉండాలి ఖచ్చితంగా. స్థాన చలనం కానీ ప్రదేశ మార్పు కానీ 2022 ఆగస్టు నుంచి 24 ఆగస్టు లోపు కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో హా అక్షరం పేరు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో హాసిని, హరీషు ఈ పేర్లు లైక్ హా అక్షరం హెచ్ లెటర్తో ఉండేటువంటి వారికి 2022 ఆగస్టు నుండి 2024 ఆగస్టు లోపు ఏవైనా ఇబ్బందులు జరిగేటువంటి దాఖలాలు. అందులో చిన్నగా కాలికి దెబ్బైనా తాకుతుంది, బండి మీద నుండి స్కిడ్ అయి కింద పడడం కానీ, లైక్ ఏదైనా చదువు రీత్యా ఏమైనా చేంజెస్ కానీ, ఏమైనా సబ్జెక్ట్స్ ఆగడం కానీ ఏదన్నా ఒకటి మాత్రం ఉండేటువంటి అవకాశాలు ఉన్నవి. సో మీకు 2026 అత్యంత అద్భుతంగానే ఉండబోతూ ఉన్నది. కానీ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీరు 8వ తారీఖు కానీ లైక్ 17వ తారీఖు కానీ 26వ తారీఖు జన్మిస్తే మాత్రము తప్పకుండా ఒకసారి అయితే నన్ను కలిసే ప్రయత్నం అయితే చేయండి. ఒకటి పెద్ద అద్భుతమైనటువంటి పెట్టుబడులకు చాలా బాగుంది కర్కాటక రాశి వారికి. అదేవిధంగా కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉన్నవి. ఒక గృహాన్ని నిర్మించుకునేటువంటి అవకాశాలు ఉన్నవి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. కొంత వెయిట్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నవి. సో చెస్ట్ రిలేటెడ్ కానీ, స్టమక్ రిలేటెడ్ కానీ, గుండెకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఉన్నట్టుండి ఆల్ ఆఫ్ సడన్గా చేంజెస్ వీళ్ళ లైఫ్లో కానీ, ప్రదేశ మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి. అదేవిధంగా కర్కాటక రాశి వారికి ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే సంతాన యోగం ఉన్నది 2026లో. మన సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం గత 2-3 సంవత్సరాల నుండి అనుకుంటే సంతాన యోగం ఉన్నది, వివాహ యోగం ఉన్నది, గృహ యోగము ఉన్నది. ఓకే, చాలా బాగుంది, చాలా బాగుంది. వ్యాపారం అయితే అసలు ఇక చెప్పలేం. వ్యాపారస్తులు హా అక్షరంతో పేరు కలిగినటువంటి వ్యాపారము, హా అక్షరంతో పేరు కలిగినటువంటి యూట్యూబ్ ఛానల్, హా అక్షరంతో పేరు కలిగినటువంటి టీవీ ఛానల్స్ కానీ, హా అక్షరంతో పేరు కలిగినటువంటి ఏదైనా సంస్థలు టాప్ పొజిషన్లో ఉండబోతున్నవి. మరి వారిది ఒకవేళ నెంబర్ 8 కానీ నెంబర్ 17 అయితే మాత్రం రైటింగ్ జరగడం కానీ, ఐటీ దాడులు జరగడం కానీ ఇలాంటివి కొన్ని ఉంటవి. మరి అది కూడా జాగ్రత్తగా ఉండండి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం వ్యాపారాలు ఎలా ఉంటాయి? వాళ్ళు కొత్త పార్ట్నర్షిప్లు ప్రారంభం చేయాలి. బాగుంది చెప్తున్నా కదా, సూపర్. కొత్త వ్యాపారము, పార్ట్నర్షిప్లు అన్ని వెళ్ళొచ్చును. మరి దెబ్బ మాత్రం మళ్ళీ 2027లో పడుతుంది. దానికి కూడా రెడీగా ఉండాలి. ఇప్పుడు స్థిరాస్తి, బంగారం వీటి పెట్టుబడులు పెట్టొచ్చా? ఖచ్చితంగా బంగారం కొంటారు వీరు, బంగారం కొనుక్కుంటారు. ఓకే, రైట్. మరి వివాహ యోగం సంగతి ఏంటి? సూపర్, చెప్పే కదా వివాహ యోగం ఉన్నది అన్ని ఉన్నది. సూపర్. అయితే శుభకార్యాలు చేసేటువంటి పరిస్థితి ఉన్నది. రైట్. సో ఇంట్లో ఎవరైనా ఆడపిల్లలు ఉన్నట్టయితే కర్కాటక రాశి తల్లిదండ్రులది ఎవరిదైనా డబ్బు రెడీ చేసుకోండి, 2026లో వివాహం చేసేయడమే. రైట్. రాజకీయ నాయకులకి ఏమన్నా పదవి యోగం ఉంటుందా ఈ సంవత్సరం? పదవి యోగము ఉంటుంది, పదవి గండము ఉంటుంది. అయ్యో, ఖచ్చితంగా రెండు ఉంటుంది. సరే, కోర్టు కేసుల పరిస్థితి, కోర్టు కేసులో న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న వారికి ఏమైనా ఉపశమనం కలుగుతుందా? తప్పకుండా జరుగుతుంది, విజయం వీళ్ళదే 100%. సో ఇక మరి మనం 5వ తేదీకి వెళ్దామా? ఖచ్చితంగా 5వ తారీఖు
వెళ్దాం. 5వ తారీఖు అదేవిధంగా 5వ రాశి సింహరాశి. 5, 14, 23. 5వ తారీఖు అదేవిధంగా 5వ రాశి సింహరాశి. సో సింహరాశి కంటే ముందుగా మనము 5వ తారీఖు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకుందాం. నెంబర్ 5, నెంబర్ 14, 23. సో డేట్స్లో జన్మించినటువంటి వారికి మరి ఈ 2025 చాలా బాగా కలిసి వచ్చింది. వ్యాపారులకి ఇది లక్కీ నెంబర్ అంటారు కదా గురు, నిజమేనా? చెప్తాను. 2025లో వీరికి ఎవరికి అంటే ఈ నెంబర్ 5లో జన్మించినటువంటి వారికి, ఇది 23లో జన్మించినటువంటి వారికి చాలా బాగున్నది. బాగున్నది 25లో. అది ఎస్ఆర్నో వారు కామెంట్ పెట్టచ్చు. 2025 జనవరిలో మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 2025 ఎండింగ్లో మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఓకే, ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఓపెన్ ఛాలెంజ్. గురువు గారు మా అకౌంట్ బ్యాలెన్స్ పెరిగింది అని అనుకునేవారు ఎస్ కామెంట్ పెట్టండి. జస్ట్ ఎస్ పెట్టండి అంతే. సూపర్. మీ బ్యాలెన్స్ ఇంత ఉంది అంత ఉందని నేనేం అడగాను, నాకేం అవసరం లేదు. కానీ జస్ట్ ఎస్ కామెంట్ అన్న పెట్టండి, స్మైల్స్ కామెంట్ అన్న పెట్టండి. సో 5వ తారీఖు పుట్టినటువంటి వారికి, వీరికి శనివారం రోజు వీరు ఏ కార్యక్రమం ప్రారంభించినా, బుధవారం రోజు ఏ కార్యక్రమం ప్రారంభించినా కూడా అత్యంత శుభాలను తెచ్చిపెడుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓకే. సో 5వ తారీఖు జన్మించినటువంటి వారికి శని వీరికి యోగకారకుడు, ఎక్సలెంట్గా యోగిస్తాడు. అదేవిధంగా ఒకే రంగు కాక మిశ్రమ దుస్తులు ధరించడం వల్ల విజయ అవకాశాలు ఎక్కువగా వీరిని వరిస్తాయి. అచ్చా, మల్టిపుల్ కలర్స్. ఓహో, ఇలా 3-4 సూపర్ సూపర్ గా ఇట్లా ఉంటే వీరికి జోరు ఉంటది, బాగుంటది. సూపర్. ఈ రోజున ప్రారంభించే ఏ కార్యక్రమైనా అంత మద్దతు పలుకుతుంది. ఆ కార్యక్రమంలో బాగా ధనం రావడానికి ఎంత అవకాశం ఉందో అంత ఆ స్థాయిలో పోవడానికి అంతే అవకాశం ఉంటుంది. శనివారం కానీ బుధవారం కానీ అనేక ప్రదేశాలను చూడడానికి ఇష్టపడతారు. సాహసం చేయడానికి వెనకాడరు. తన రంగంలో నెంబర్ 1 స్థాయి కోసం కష్టపడేటువంటి తత్వము వీరిది. అదేవిధంగా సాహసోపేత నిర్ణయాలు వారి ప్లస్ పాయింట్స్. రైట్. సో ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించేటువంటి తత్వము, అదేవిధంగా దేన్ని ఓ పట్టాన నమ్మని పరిస్థితి కూడా ఉంటుంది. సో అదేవిధంగా తను పైకి వస్తూ పక్కవారిని కూడా పైకి తేవాలి అనేటువంటి ప్రయత్నిస్తూ ఉంటారు. సో రొటీన్ వర్క్స్ గురించి ఎక్కువ అసహనం పడుతూ ఉంటారు. ఊరికే ఇదేనా, ఇదే వర్క్సా, ఇదే పని, అసలు కిక్ సినిమాలో రవితేజ లెక్క కిక్ ఉండాలి వీరికి. సో తప్పదు అనుకుంటే ఎంత పెద్ద రిస్క్ అయినా తీసుకుని విజయాన్ని సాధించాలి అనేటువంటి భావనలో ఉంటారు. ఈ యొక్క నెంబర్ 5 వీరికి నెంబర్ 2 పెద్ద మైనస్, అది గమనించుకోండి. తెలుపు రంగు వీరికి పెద్ద మైనస్. నెంబర్ 5, 23, 14 రోజు జన్మించినటువంటి వారు వైట్ అండ్ వైట్ వేయాలి అని అనుకుంటే మాత్రం అది పెద్ద మైనస్. వేసిన రోజులలో మరకలు అయినటువంటి సందర్భాలు ఉంటవి, అది మీరు గమనించుకోండి. ఓకే. తెల్ల అంగి వేసినాక విత్తిన ఒక సాయంత్రం లోపు అది దానికి ఏదో ఒక మరక అంటించుకొని ఇంటికి పోతారు. సో తెలుపు రంగు వస్త్రాలు కూడా వీరికి సెట్ కావు. ఓకే. సో బ్లాక్ వీరికి అత్యంత లగ్జరీ లైఫ్ తెచ్చిపెడుతుంది. ఓకే. సో అది గమనించుకోవాల్సి ఉంటుంది. ఇన్ని చెప్పిన నేనే తెలుపు రంగు కారు కొనుక్కున్నా, నాది నెంబర్ 5. కర్మ అట్లుంటది, కొన్ని తప్పవు. నేను బ్లాక్ కలర్ కార్ కావాలంటే వాళ్ళకి వైటే ఉన్నది అన్నట్టు. నేను ఏం చేయాలి అప్పుడు, నాకు కార్ ఎమర్జెన్సీ ఆ సిచ్యువేషన్ లో. మరి ఇలాంటి వాటికి పరిహారాలు చేసుకుంటారా? చేసుకున్నా, గర్భా పెట్టుకోవాలి. అచ్చా.